ద లార్డ్. హల్లెలూయా. 16వ తారీఖు 2వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసు ప్రభుల వారు ప్రకటించింది దేవుని సువార్త. ఈ రోజుల్లో మనుషులలో చాలామంది సువార్త చెప్తున్నామంటున్నారు. ఆలోచించండి, ఆ సువార్తలో దేవుడు ఉండడు. మరెవరు ఉంటారంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళు ఏమేం చేశారు, ఇంక ఇవే మంచి వాళ్ళు అలా బతికారు, వీళ్ళు ఇలా బతికారు, మేము ఇలా బతుకుతున్నాం, ఇలాగా మనుష్యులకు సువార్త. మనుష్యుని గురించి సువార్త చెప్తే ఆ సువార్త ఎక్కడికి ప్రయోజనం కాదు, పరలోకానికి వెళ్ళాలి. సువార్త యొక్క ప్రాముఖ్యం ఏంటంటే అంటే మంచి వార్త, మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. యేసును గూర్చిన వార్తే మంచి మాట. మనుష్యులను గూర్చిన వార్త మంచి మాట కాదు. ఒకవేళ మంచి చెప్పుకోవచ్చు, కానీ ఆ మంచి ఎప్పుడు జీవితకాలం అయిపోతాయి, కానీ ఫైనల్ డెసిషన్ రాదు. ఎగ్జామ్ పేపర్ రాస్తాం, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాసేస్తుంటే పక్క నుంచి దిద్దేసుకుంటూ వచ్చేస్తారమ్మా, రారు కదా. మొత్తం క్వశ్చన్ పేపర్ రాయాలి, నువ్వు మొత్తం ఆన్సర్ షీట్ అంతా నింపేయాలి. అప్పుడు లాస్ట్లో ఇది క్లోజింగ్ అని నువ్వు ఇస్తావు కదా, అప్పుడు వాళ్ళు మార్కులు వేసి ఇది నీ ఫైనల్ రిపోర్ట్ అని ఇస్తారు. అందుకని ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి వెంటనే పక్కన కూర్చొని తిద్దారు కదా. మన జీవిత కాలంలో కూడా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమాధానం, వాటిల్లోంచి ఒక్కొక్క ఎగ్జామ్ రాసుకుంటూ వస్తూ ఉన్నాం. ఫైనల్ దేవుడే, ఆయన చేతిలో ఉంటుంది. ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏమైనా కాలం సంపూర్ణమవుతుంది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యం వస్తుందని 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు వారు చెప్తే ఇంకిప్పుడు కాలం సంపూర్ణం అయిపోయింది. ఇంక దేవుడు వచ్చేస్తున్నాడు. ఇంకా సిద్ధపడండి. సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. దేవునితో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండండి. దేవుడితో ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అని చెప్పాలి. అది సువార్త. దేవుని గూర్చిన వార్తే సువార్త. ప్రైజ్ ది లార్డ్.